గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ. విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే. విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే. జై తెలంగాణ. విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే. అమలు చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ. గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే. జై తెలంగాణ. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. గ్రూప్ 1 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అమలు చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే. అమలు చేయాలి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే. జై తెలంగాణ. ప్రభుత్వం మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా నిర్వహణలో అట్టర్గా ఫెయిల్ అయిపోయి నిరుద్యోగుల విలువైన సమయాన్ని నాశనం చేసిన ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులు లైబ్రరీలో చదువుకోవాలన్నా లేకుంటే రోడ్లపైన ఉండాలన్న విషయం కూడా ప్రభుత్వం వెంటనే తెలియజేయాలి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు తూతు మంత్రపు నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మేమే నింపినామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ నిరుద్యోగులకు నిజంగా కావాల్సినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అటు డిఎస్సి కావచ్చు, పోలీస్ శాఖలో కావచ్చు, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ శాఖలో కావచ్చు, ఇట్లా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేసే విధంగా నిజమైన నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన బూటకపు హామీలు కాకుండా మొన్ననే అసెంబ్లీలో గత సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగుల ముందు అబాస్పాలైనటువంటి ఈ ప్రభుత్వం ఇకనైనా తేరుకొని నిరుద్యోగులు రోడ్లపైకి రాకన్నా ముందే వెంటనే ఇటు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేరుకొని నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను నింపేలాగా నిజమైన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, లేదంటే మీ ప్రభుత్వం చీకట్లలోకి వెళ్ళేలాగా ఈ నిరుద్యోగులకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేమంతగా అండగా ఉంటామని చెప్పి ఇకనైనా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ శాఖలన్నీ మేలుకొని నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరిచేలాగా జాబ్ క్యాలెండర్ను అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేలాగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షంగా, అదే రకంగా వీరికి నిరుద్యోగ సిద్దిపేట జిల్లా నిరుద్యోగ జేఏసీ వారికి మద్దతుగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిరుద్యోగులకు చాలా హామీ ఇచ్చింది. అందులో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. నిజానికి వాళ్ళు భర్తీ చేసింది ఒక 10,000 ఉద్యోగాలు మాత్రమే. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు 60,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, ఒకరైతే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మభ్యపెడుతున్నారు. నిరుద్యోగులు ఎవరు కూడా అందరూ చదువుకున్నారు, అందరికీ తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారని. గత ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇస్తే దానికి మీ నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు మేమే ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. అయినా సరే నిరుద్యోగులు ఏమడుతున్నారంటే ఇంకా 1,40,000 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు అలాగే మెగా డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్, పవర్ సెక్టర్లో ఖాళీగా ఉన్న ఫైనాన్షియల్ అప్రూవ్ అయి ఉన్న ఖాళీలను వెంటనే ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. లేదంటే రాబోయే స్థానిక సంస్థలు కానీ అసెంబ్లీ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ అనేది పతనానికి తానే కారణమవుతుందని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లా పవర్ సెక్టర్ ఆస్పిరెంట్ సిద్దిపేట జిల్లా.